ఈ ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్ తార్నాకలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇవాళ సీఎం రేవంత్ ఇంటి ఎదుట నిరసనకు పిలుపునిచ్చింది బీజేపీ. ఈ క్రమంలోనే రామచంద్రరావు సహా బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ నేతలందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ని వదిలిపెట్టబోమంటూ హెచ్చరిస్తున్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ స్థాపకుడే ఏయో హ్యూమ్స్, విదేశీ. ఆ విదేశీలకు బానిసలు అయింది ఈ కాంగ్రెస్ నాయకులు. ఈ కాంగ్రెస్ నాయకులు బానిస అయింది మన రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు. ఇది స్లేవరీ మెంటాలిటీ. ఈ బానిసలు అందరూ కూడా కలిసి వేరే మహిళలు రావద్దు రాజకీయాలు అని చెప్పి ఇందిరాగాంధీ ఫ్యామిలీ చెప్తే, సోనియా గాంధీ గారి ఫ్యామిలీ చెప్తే, జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన వీళ్ళ వారసులు చెప్తే, వీళ్ళు దానికి కొమ్ము గారుస్తూ ఈరోజు వాళ్ళ మాట విని మహిళలకు అన్యాయం చేసినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఈరోజు 23లో వాళ్ళు సపోర్ట్ చేసి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వీళ్ళు మహిళా వ్యతిరేకులు. మహిళలు రాజకీయాలు రావద్దని వీళ్ళకు ఉన్నది. కాబట్టి ఇది మహిళల ఒక సంబంధించినటువంటి ఒక ఓటమిని వాళ్ళు చేయించింది అంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్, ఇద్దరు కూడా. వీళ్ళు రెండు కారణాల వలన వీళ్ళు అపోజ్ చేశారు. కూడా సామాన్య మహిళలు ఎవరు రాజకీయాలు రావద్దని, ఒకటి వాళ్ళే రాజకీయాలు ఉండాలని. రేవంత్ రెడ్డి గారు ఉత్తరాది దక్షిణాది తీసుకువచ్చి వాళ్ళు ఈ యొక్క భారతదేశాన్ని ముక్కలుగా చేసే ప్రయత్నంలో దేశ వ్యతిరేకంగా చర్యగా నేను భావిస్తూ వాళ్ళు మాట్లాడిన కూడా ఈరోజు